శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2025 అక్టోబర్ 17 శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు ఆశ్వీజ మాసం బహుళపక్షం ఏకాదశి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5:56 ఇంకా సూర్యాస్తమయం సాయంత్రం 5:35 ఉంది. ఈ రోజు ఏకాదశి తిథి మకా నక్షత్రం ఉంది. ఏకాదశి తిథి మధ్యాహ్నం 1:12 వరకు ఉంది. తదుపరి ద్వాదశి తిథి ఉంటుంది. మకా నక్షత్రం సాయంత్రం 4:44 వరకు ఉంది. తదుపరి పుబ్బా నక్షత్రం వస్తుంది. యోగం శుభం ఉదయం 6:12 వరకు ఉంది. తదుపరి శుక్లం కరణం బాలువ మధ్యాహ్నం 1:08 వరకు ఉంది. తదుపరి కౌలువ రాత్రి 1:07 వరకు ఉంది. తదుపరి తైతుల బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:37 నుండి 5:25 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి 12:24 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:17 నుండి 3:54 వరకు. శుభ సమయం ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు ఉంది. వర్జం తెల్లవారుజామున 4:38 నుండి 6:14 వరకు. తిరిగి తదుపరి వర్జం రాత్రి 12:57 నుండి 2:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:15 నుండి 9:04 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:11 నుండి 12:58 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండ మధ్యాహ్నం 2:55 నుండి 4:22 వరకు. గుళిక కాలం ఉదయం 7:20 నుండి 9:07 వరకు ఉంది. ఇంక ఈ రోజు విశేషతలు వచ్చేసి ఈ రోజు తులా సంక్రమణం అయితే ఉంది. ఇంకా సర్వే ఏకాదశి ఉంది. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. ఇదండి ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. ఇప్పుడు భగవద్గీత పారాయణలో మొదటి అధ్యాయం 16వ శ్లోకం అయితే నేర్చుకుందాం. అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవచ్చ సుఘోషమణి పుష్పకౌ. కుంతి పుత్రుడును రాజును అయిన యుధిష్ఠిరుడు అనంత విజయమను శంఖమును నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములను శంఖములను పూరించిరి.